హాయ్ ఫ్రెండ్స్, నేను చలసాని ప్రవీణ, ఎన్బిఎఫ్ ప్రీమిక్స్ ఫుడ్స్ ఫౌండర్ని. నేను ఈరోజు మల్టీ మిల్లెట్ తోటి 7 రకాల మల్టీ మిల్లెట్స్ తోటి 100 గ్రాముల పొడిలో 2 స్పూన్స్ శనగపిండి కలిపి పకోడీలాగా తయారు చేశాను. ఆ పకోడీని పొయ్యి మీద బాణీలు పెట్టి బాణీలో నూనె పోసి అవి కాగే లోపల మిల్లెట్స్ పిండి 100 గ్రామ్స్ తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ శనగపిండి కలిపి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా పిసికి ఆ వాటర్లోనే ఇది కలిపాను. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కలిపి దాన్ని బాణీలో నూనె కాగిన బాణీలో వేయించి తీశాను. ఇప్పుడు వీటిని తీస్తే చాలా టేస్ట్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఎప్పుడన్నా మనం రెగ్యులర్గా పకోడీ కానీ ఏదైనా తినాలనుకున్నప్పుడు క్రేవింగ్స్ వచ్చినప్పుడు వీటిని మనం ఏం చేయొచ్చు అంటే మల్టీ మిల్లెట్తో కూడా అప్పుడప్పుడు పూరి కానీ పకోడీ కానీ ఇలా చేసుకుంటే ఆ క్రేవింగ్స్ తగ్గి మనం రెగ్యులర్ ఫుడ్స్లోకి వెళ్ళకోకుండా మనం ఏ బెనిఫిట్ కోసం అని మిల్లెట్స్ తింటున్నామో ఆ బెనిఫిట్స్ని పూర్తిగా పొందవచ్చని నా అభిప్రాయం. మీకు నచ్చితే మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి DM చేయొచ్చు.